ఒక జిజ్ఞాసువు తనకు భగవంతుని చూపించమంటూ సంత్ నామదేవ్ని ఆశ్రయిస్తాడు. సాయంత్రం నాతో వస్తే తప్పక చూపిస్తానంటాడు సంత్ నామదేవ్. జిజ్ఞాసువు కుతూహలంతో ఎదురుచూచి పండ్లు పూలు వగైరా సరంజామాతో తరలివచ్చి నామదేవ్ వెంట నడక సాగిస్తారు. దారిలో ఏ దేవాలయం దగ్గరో ఏ ఆశ్రమాల దగ్గరో ఆగుతాడని ఆశించిన జిజ్ఞాసువుని ఆశ్చర్యచకితుడిని చేస్తూ సంత్ నామదేవ్ ఒక పూరు గుడిసె వద్ద ఆగాడు. హరిజనవాడలో పూరు గుడిసెలో కుక్కి మంచంలో క్షయరోగంతో పడి ఉన్న ఓ 10 సంవత్సరాల పిల్లవాడిని చూపించి దేవుడిదిగో మందు త్రాగించి సేవ చేయమంటాడు. జిజ్ఞాసు నమ్మలేక, స్వామి నాకు ఈశ్వర దర్శనం చేయిస్తానన్నారు కదా అని గుర్తు చేస్తాడు. నామదేవ్ పిల్లవానికి మందు త్రాగించి అన్నం తినిపిస్తూ, ఈ బాలుడు ఈశ్వరుడేనయ్యా, పీడిత మానవ సేవని మించిన ఈశ్వరారాధన ఎక్కడుంది చెప్పు అంటూ జిజ్ఞాసుకి సత్యాన్ని ఎరుకపరుస్తాడు.